తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో ఇప్పటికే పలుమార్లు చర్చించారు సీఎం. నామినేషన్లకు రేపటి వరకే గడువు ఉండడంతో ఇవాళ సాయంత్రంలోపు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసే అవకాశం ఉంది. ఆశావహులు ఎక్కువగా ఉండడంతో అభ్యర్థుల ఎంపిక అటు అధిష్టానానికి ఇటు సీఎం రేవంత్ కి తలనొప్పిగా మారింది. తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటాలో సీటు కోసం సీనియర్లు పావులు కదుపుతున్నారు. మిత్రుడు వేం నరేందర్ రెడ్డి కోసం సీఎం రేవంత్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కుసుమ కుమార్కు సీటు కోసం జగ్గారెడ్డి ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. ఓసీ కేటగిరీలో కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి 4, ఎస్సీ నుంచి మరో 4 ఎమ్మెల్సీ ఆశావహులు ఈ జాబితాలో ఉన్నారు. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూటమి ఫోకస్ చేసింది. రేపు నామినేషన్లకి గడువు పూర్తి కానుండడంతో ఇవాళ సాయంత్రంలోపే అభ్యర్థుల్ని ఫైనల్ చేసేందుకు మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్ ముమ్మరం చేశారు. జనసేన నుంచి నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేయగా మిగతా 4 స్థానాలకు టీడీపీలో 30 మంది పోటీ పడుతున్నారు. సీనియర్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉంది అధిష్టానం. ఏపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోట ఎన్నికలో బీసీ ఎస్సీలతో పాటు ఓసీకి అవకాశం దక్కనుంది. బీసీ నుంచి బుద్దా వెంకన్న, బీదా రవిచంద్ర, జంగా కృష్ణమూర్తి, రెడ్డి సుబ్రహ్మణ్యం, కేఈ కృష్ణమూర్తిలో ఎమ్మెల్సీ టికెట్ను ఆశిస్తున్నారు. కమ్మ వర్గం నుంచి కొమ్మాలపాటి శ్రీధర్, ప్రభాకర్ చౌదరి, రెడ్డి సామాజిక వర్గం నుంచి లింగారెడ్డి, రూపానందరెడ్డి, కాపు సామాజిక వర్గం నుంచి వంగవీటి రాధ, అశోక్ బాబు, క్షత్రియ సామాజిక వర్గం నుంచి వర్మ, సత్యనారాయణ రాజులు పోటీ పడుతున్నారు. ఏపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక బరిలో నిలిచిన జనసేన నేత నాగబాబు 70 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా అఫిడవిట్ లో పొందుపరిచారు. వీటిలో చరాస్తులు 59 కోట్లు కాగా స్థిరాస్తులు 11 కోట్లుగా చూపించారు. తన సోదరుడు చిరంజీవికి 28 లక్షలు, పవన్ కళ్యాణ్ కి 6 లక్షలు అప్పు ఉన్నట్లు అఫిడవిట్ లో స్పష్టం చేశారు. ఒక బెంజ్ కార్ తో పాటుగా మరొక కారు కూడా ఉన్నట్లుగా చెప్పారు. ఏపీలో మరో 2 గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి రెడీ అయింది ప్రభుత్వం. అమరావతి, శ్రీకాకుళం జిల్లాలో ఈ నిర్మాణం చేపట్టాలని డిసైడ్ అయింది. దీనికోసం కన్సల్టెంట్ల నియామకానికి ఇప్పటికే టెండర్లు పిలిచింది ఏపీ ఏడీసీ. ఆన్లైన్లో టెండర్ల దాఖలుకి ఈ నెల 21 వరకు గడువు పెట్టింది. 24న సాంకేతిక బిడ్, 27న ఫైనాన్షియల్ బిడ్ జరగబోతోంది. 35 ఏళ్ల అవసరాలని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ తయారీ పనిలో ఉన్నారు. ఎస్ఎల్బీసీ టనల్ దగ్గర సహాయక చర్యలు 16వ రోజుకు చేరుకున్నాయి. జాతీయ, అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. టనల్ ఎండ్ పాయింట్ లో ఇప్పటికే కీలక స్పాట్స్ గుర్తించారు. ఈ ప్రాంతంలో ర్యాక్ మైనర్లు తవ్వకాలు జరుపుతున్నారు. ఇక టనెల్లో మినీ జేసీబీలతో శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. శిథిలాల తరలింపుకి కన్వేయర్ బెల్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. జనగాంలో మున్సిపల్ అధికారులు నిరసనకు దిగారు. పన్ను బకాయిల వసూలు కోసం వినూత్నంగా ధర్నా చేస్తున్నారు. అది కూడా అధికారులే. పన్ను బకాయి పడ్డ ఇళ్ల ఎదుట బైఠాయించారు. 100% పన్ను బకాయిల వసూలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక అధికారులే ఇళ్ల ముందు కూర్చోవడంతో మొండి బకాయిదారులు పన్ను చెల్లించేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం. పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి బిడదల రజనీ అనుచరుడు రాకేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో ఆయన్ని అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని జడ్జి ముందు హాజరుపరిచారు. జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో రాకేష్ ని నరసరావుపేట జైలుకి తరలించారు పోలీసులు. కోనసీమ జిల్లా ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్ దగ్గర గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కంపెనీలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. టెర్మినల్ కారణంగా గ్రామంలో కాలుష్యం పెరిగి ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. 5 రోజులుగా ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. జనగాం జిల్లాలో కోతుల బాధ పెరిగింది. ఊళ్లను ముంచెత్తిన కోతులతో జనం అవస్థలు పడుతున్నారు. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే జంకుతున్నారు. కోతుల దాడులు పెరిగినా పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 100ల సంఖ్యలో గుంపులుగా వచ్చి దాడులకు తెగబడుతున్న కోతుల నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు. తిరుపతి జిల్లా గూడూరు దగ్గర రైలు పట్టాలు విరిగిపోయాయి. దీన్ని గమనించిన ఒక గొర్రెల కాపరి హెచ్చరిక బోర్డుగా ఎర్ర తువాల్ పట్టి రైళ్లను అప్రమత్తం చేశాడు. ఇక పట్టాలు విరగడంతో విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్లే రైళ్ల రాకపోకలకి అంతరాయం కలిగింది. పట్టాలు విరగడం వెనుక కుట్రకోణంపై ఆరా తీస్తున్నారు ఆర్పీఎఫ్ సిబ్బంది. సకాలంలో గుర్తించి అప్రమత్తం చేసిన గొర్రెల కాపరిని అభినందిస్తున్నారు. తెలంగాణలో కొన్ని చోట్ల వింత వాతావరణం కనిపిస్తోంది. ఉదయమేమో చలి, మధ్యాహ్నమేమో ఎండతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్గా నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారిపై మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 9 గంటలు దాటినా మంచు తెరలు ఇంకా వీడకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎండాకాలంలో మంచు కురవడం ఏంటంటూ ఆశ్చర్యపోతున్నారు.
అరసవల్లి ఆలయంలో సూర్యకిరణాలు మూల విరాట్ ని తాకడం లేదు. పొగమంచు కారణంగా సూర్యకిరణాలు తాకకపోవడంతో భక్తులు నిరాశగా వెనుదిరిగారు. రేపు వాతావరణం అనుకూలిస్తే స్వామివారి మూల విరాట్ ని సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందని అర్చకులు చెబుతున్నారు. శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు చేసి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. స్వామి దర్శనానికి 5 గంటల టైం పడుతోంది. రద్దీ పెరగడంతో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన ఆపేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాకినాడ జిల్లా సర్పవరంలో పర్యటించారు చిన్నజీయర్ స్వామి. రాజ్యమాత సమేత భావనారాయణ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. సీతారామస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, కుంభ సంప్రోక్షణ కోసం వచ్చిన జీయర్ స్వామికి అర్చకులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తులు 28 కంపార్ట్మెంట్లలో పడిగాపులు కాస్తున్నారు. నిన్న 74,646 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని తరించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3,52 లక్షలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఒడిశాలోని మయూర్భంజ్ లో దట్టంగా పొగమంచు అలుముకుంది. రోడ్లపై పొగమంచు పేరుకుపోవడంతో దారి కనిపించక వాహనాల రాకపోకలకి తీవ్ర అంతరాయం కలుగుతోంది. రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలుగుతోంది. కర్ణాటక పోలీసుల ఆధ్వర్యంలో బెంగళూరులో స్టే ఫిట్ కర్ణాటక పేరుతో 10K మారథాన్ నిర్వహించారు. కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర జెండా ఊపి మారథాన్ని ప్రారంభించారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నారుల నుంచి వృద్ధుల దాకా ఈ మారథాన్లో అందరూ ఉత్సాహంగా పాల్గొని పరుగులు తీశారు. కర్ణాటకలోని కలబురిగిలో పోలీస్ మారథాన్ నిర్వహించారు. రన్ ఫర్ ఫిట్నెస్, డ్రగ్ ఫ్రీ కర్ణాటక కోసం ఈ మారథాన్ చేపట్టారు. భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బంది, యువకులు ఈ మారథాన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఫిట్ ఇండియా పేరుతో పింక్ సైక్లోథాన్ నిర్వహించారు. మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం నుంచి ఈ సైక్లోథాన్ స్టార్ట్ అయింది. మహిళలు, చిన్నారులు, స్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో సైకిల్ మారథాన్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భువనేశ్వర్లో మహిళా ట్రాఫిక్ పోలీసులను సత్కరించారు ఒడిశా పోలీసులు. భువనేశ్వర్లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మహిళా ట్రాఫిక్ పోలీసులకు పూలిచ్చి గౌరవించారు కమిషనర్. అనంతరం మిఠాయిలు కూడా తినిపించారు. సమాజంలో మహిళలు చేస్తున్న సేవలు ఎనలేనివి అంటూ కమిషనర్ కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహారాష్ట్రలోని నాసిక్లో మహిళలు రోడ్డెక్కారు. తాగునీరు ఇవ్వాలని కోరుతూ నెత్తి మీద ఖాళీ బిందెలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు. జాతీయ జెండాలు, స్వాతంత్ర్య సమరయోధుల ఫోటోలతో కార్యాలయం ముందు బైఠాయించారు. అధికారులు తాగునీటి సమస్యను తీర్చాలంటూ డిమాండ్ చేశారు మహిళలు. ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేసే మహిళలు పట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసం ముందు ఆందోళన చేపట్టారు. వేతనాలు సహా తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. సీఎం నితీష్ కుమార్ ని కలవాలని నినాదాలు చేశారు మహిళలు. మనీ లాండరింగ్ కేసులతో విదేశాల్లో తలదాచుకుంటున్న లలిత్ మోదీ పసిఫిక్ ద్వీపదేశమైన వనౌటు పౌరసత్వం తీసుకున్నారు. భారత్ పౌరసత్వాన్ని వదులుకునేందుకు దరఖాస్తు చేశారు. ఐపీఎల్ నిధులు దుర్వినియోగం చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ కేసు విచారణ నుంచి తప్పించుకునేందుకే లలిత్ మోదీ 15 ఏళ్లుగా లండన్లో నివాసం ఉంటున్నారు. కాపీ ఆరోపణల నేపథ్యంలో బ్లాక్ పింక్స్ ఫేమ్ జెన్నీకి మద్దతుగా నిలిచారు బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతం. జెన్నీ లేటెస్ట్ సాంగ్ మ్యూజిక్ రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ సినిమాలోని బీజిఎంకి కాపీ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. చిన్న చిన్న సినిమాల ఆర్టిస్ట్ ఉన్నంత మాత్రాన కాపీ అనడం కరెక్ట్ కాదన్నారు ప్రీతం. ఇవాళ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ ఫైనల్లో తలపడుతున్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ మొదలు కాబోతోంది. ముచ్చటగా 3వసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచేందుకు భారత్ సిద్ధమైంది. 12 ఏళ్ల తర్వాత ఈ ట్రోఫీ చేజిక్కించుకునేందుకు భారత్కు అవకాశం వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా యూపీలోని వారణాసిలో క్రికెట్ అభిమానులు పూజలు చేశారు. న్యూజిలాండ్పై టీమిండియా గెలవాలని కోరుతూ సారంగనాథ్ మహాదేవ్ ఆలయంలో శివలింగానికి పాలాభిషేకం చేశారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో క్రికెట్ అభిమానులు పూజలు చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత విజయాన్ని కాంక్షిస్తూ హోమం నిర్వహించారు టీమిండియా ఫ్యాన్స్. భారత క్రికెటర్ల పోస్టర్లు, క్రికెట్ కిట్లతో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.